కర్ణాటక రాజధాని బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇటీవల బెంగళూరులోని ఫేమస్ రామేశ్వరం కేఫ్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దుండగుడు కేఫ్లో టైం బాంబ్ బ్లాస్ట్ చేశాడు. దీంతో ఈ కేసులో ఉగ్రవాద కోణం వెలుగులోకి రావడంతో ఎన్ఐఏ రంగంలోకి లోతుగా దర్యాప్తును కొనసాగిస్తుంది. అసలే ఎన్నికల సమయం కావడంతో ఈ కేసును సాధ్యమైనంత త్వరగా ఛేదించాలని ఎన్ఐఏ భావిస్తోంది.